రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు. 44 సంవత్సరాలుగా డాన్ బాస్కో స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ, గురునానక్ రోడ్, విజయవాడ. అడ్మిషన్స్ కోసం సంప్రదించండి. హలో ఎవరండి? సార్, నమస్తే సార్. నేను విజిల్ న్యూస్ నుంచి జర్నలిస్ట్ స్వాతిని మాట్లాడుతున్నాను. ఎక్కడమ్మా? విజిల్ న్యూస్ సార్. ఆ, సార్, మీరు అమరావతికి ORR అవసరం లేదు అని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు సార్ మీరు. ఆ, సార్, అది ఆ ORR అనేది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన అంశం. అవును. అది మీరు వద్దని ఎలా మాట్లాడతారు అనే విధంగా మీరు మాట్లాడిన దానికి నెగటివ్ గా చాలా కామెంట్స్ వస్తున్నాయి సార్. వస్తాయి వస్తాయి. బాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు దండుకుంటానికి ఇస్తారు. ఇండివిజువల్ కానీ హ్మ్, ప్రభుత్వం కానీ హ్మ్, అవసరమైనప్పుడు అవసరమైన మేరకు ఏ పథకాన్నైనా చేపట్టి ముందుకు తీసుకెళ్ళాలి. హ్మ్, అమరావతిలో అవతల వెస్టర్న్ బైపాస్ వచ్చింది. హ్మ్, ఈస్టర్న్ బైపాస్ కాదనించి నిర్మాణూరికి ఈస్టర్న్ బైపాస్ వేయటానికి సెంట్రల్ గవర్నమెంట్ NHAI ఆమోదించింది. హ్మ్, కానీ చంద్రబాబు నాయుడు గారు IRR ORR అంటా ఉండటం వల్ల హ్మ్, ఆ కాదనించి నిర్మాణూరు ఈస్టర్న్ బైపాస్ ప్రపోజల్ని కేంద్ర ప్రభుత్వం డ్రాప్ చేసింది. హ్మ్, ఇప్పుడు IRR 97 కిలోమీటర్ల లెంగ్త్ లో 75 మీటర్ల వెడల్పున ఒక IRR వేయబోతున్నారు, హ్మ్, వేస్తామని అంటున్నారు. హ్మ్, IRR ఎక్స్పెండిచర్ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి, హ్మ్, CRDA. హ్మ్, ఇప్పుడు CRDA హ్మ్, ఇప్పటికి రైతులకి 12 ఏళ్ల నాడు చేసిన వాగ్దానం హ్మ్, అంటే మీ పొలాలు ఇచ్చిన వాళ్ళకి మీ ప్లాట్లు ఇచ్చిన వాటిని హ్మ్, మళ్ళీ డ్రైనేజీ, రోడ్లు, వాటర్ సప్లై, కరెంట్ కనెక్షన్లు మొత్తం అన్ని కూడా పర్ఫెక్ట్ గా చేసి మీకు అప్పచెప్తాము అన్నారు. హ్మ్, కిందటిసారి 5 ఏళ్ళు ఉన్నప్పుడు అసలు టెండర్లే పిలవలా. ఇప్పుడు టెండర్లు పిలిచారు. హ్మ్. అని సార్, ఇది జరుగుతా ఈ ఉంది. అంశం అనేది పార్టీలకో ప్రభుత్వానికో అధికారులకో సంబంధించింది కాదు కదా సార్, ప్రజలకు ఏది? సంబంధించింది. సో ఏది? అది 20 సంవత్సరాల నుంచి అనుకుంటున్న కళ. ఏది? వెస్ట్ బైపాస్ సార్, ఆ? వెస్ట్ బైపాస్ సార్. ఇక్కడ మన అవును. ఆ, అది ఇంకా ముందే అయిపోయేది. ఉమ్, ముందే అయిపోయేది, లేట్ అయింది. ఉమ్, 2014లో అంతకు ముందే శాంక్షన్ అయ్యి ఉంది. ఉమ్, 2014లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఉమ్, దాన్ని ఇంకా అలైన్మెంట్ మార్చి పైకి తీసుకెళ్లాలని అడిగారు. ఓకే. ఆల్రెడీ మేము ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయిందండి, 90% అయిపోయింది, ఉమ్, మేము డబ్బులు పే చేసేసాము, ఉమ్, ఇప్పుడు మార్చడం సాధ్యం కాదంట మూలాన లేట్ అయ్యింది. అవును సార్. లేకపోతే ఎప్పుడో అయ్యేది. సార్, ఇప్పుడు నేను అడగాలనుకుంటున్న ప్రశ్న ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని డౌట్స్ కి సంబంధించి ఏంటి అంటే, మీరు పోలవరం గురించి మాట్లాడారు, అలాగే అమరావతి గురించి మాట్లాడారు. అది మీ మీ నాలెడ్జ్ కి సంబంధించిన అంశం నేను కాదనట్లేదు, కానీ ఇది నిత్యం వేలాది మంది కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడే ఒక రోడ్ కి సంబంధించి, ఒక ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించి, ఒక వెస్ట్ బైపాస్ కి సంబంధించి ఇది ఇక్కడున్న ప్రాంతానికి ప్రజలకి అవసరం లేదు అనడానికి నువ్వెవరు అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు నువ్వు మనుషుడేనా అంటున్నారు. అమ్మా చెప్పేది నువ్వు ఉమ్, మాట్లాడే వాళ్ళని మాట్లాడి, ఐ డోంట్ కేర్. సార్. అర్థమైందా? ఉమ్, ఇప్పుడు చెయ్యాల్సిన పనులు బుచ్చులు ఉన్నాయి, ఉమ్, అవేవి చెయ్యకుండా ఉమ్. వాళ్ళ అసలు ఔటర్ రింగ్ రోడ్ అవసరం ఏంటి? వాడెవడో నాకు చెప్తానండి. సార్, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించింది అంటే కదా, దాన్ని అవసరం ఏంటి అని ఎలా అంటున్నారు సార్? పోర్టుకి అది వెళ్లాల్సింది ఇటే కదా, అట్నుంచే కదా ఇటు రావాలి. పోర్ట్ వచ్చేసింది, అది అవలేదంటారా? ఏంటిది? మచిలీపట్నం పోర్టు రాబోతూ ఉంది, అయితే దానికి అవసరం లేదంటారా ఇది ఔటర్ రింగ్ రోడ్? దేనికి? మచిలీపట్నం ఔటర్ పోర్ట్కి ఔటర్ రింగ్ రోడ్కి సంబంధం ఏంటి? ఉమ్, ఏంటి సంబంధం? అంటే అటు నుంచి
అది నేను చెప్తున్నాను కదా సార్, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించింది. అమ్మా మరి కోర్టుకు వెళ్లే రహదారి కాదంటారా? అమ్మా చూడు, సార్. సారీ నీతో నేను ఉమ్, మాట్లాడుతూ ఇష్టం లేక మాట్లాడండి సార్, పర్లేదు. వినమ్మా ఉమ్, నాకు 83 ఏళ్ళ వయసు. సార్. ఇప్పటి వరకు నేను ఉమ్, మొట్టమొదట 78లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఉమ్, ఇప్పుడు వరకు కూడా ఉమ్, 2004లో క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకునే వరకు సార్. అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, ప్రజలకు ఏం కావాలో అయ్యే అవును చేసుకుంటూ సార్, వచ్చా. మీ గురించి మాకు తెలుసు. మీరు గొప్ప రాజకీయ నాయకులని తెలుసు. మీరు దేన్నైనా సరే ప్రతిఘటిస్తారని తెలుసు. కానీ మీరు మాట్లాడే దానిలో, పోస్ట్ పెట్టే దాంట్లో అర్థం ఉండాలి కదా. ప్రజల పక్షాన మాట్లాడుతున్నప్పుడు అనే మాటకే ప్రజలు మాట్లాడుతున్నదే నేను మిమ్మల్ని అడుగుతున్నా, అంతే. ప్రజలు కాదు, ఉమ్, సన్నాసి పోరంబోక నాయాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వెధవలు మాట్లాడే మాటలై సార్. అర్థమైందా? ఐ డోంట్ కేర్, ఐ కేర్ ఎప్పిన్. సార్. అటువంటి వెధవ విమర్శలు చేసేవాడికి నా ముందుకొచ్చి చెప్పానండి, సమాధానం చెప్తా. అర్థమైందా? సార్. ఓపెన్ డిస్కషన్కే ఐఎమ్ రెడీ. ఇప్పుడు కాదు, 2014-19 మధ్యలోనే ఉమ్, ఇప్పుడు ఇదే ఔటర్ రింగ్ రోడ్ మెట్రో రైలు అన్నారు. ఉమ్, నేల విడిచి సాము చేయటం తగునా అని పుస్తకం రాసి ఉమ్, బిల్లు ఇచ్చేసా. ఉమ్, అర్థమైందా? సార్. ఆ తర్వాత జగన్ గారు వచ్చి వాడు పిచ్చి తొక్కలక్కలాగా బిహేవ్ చేశాడు. ఉమ్, అప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని ఇంకో పుస్తకం వేశారు. ఉమ్, అర్థమైందా? సార్. ఇప్పుడు మళ్ళీ పాట ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్. ఉమ్, అవసరమే. ఎప్పుడు అవసరం? 20 ఏళ్ళకి అవసరం అవుతుంది. మాస్టర్ ప్లాన్ ప్రకటించు, నీకు డబ్బులు ఉన్నప్పుడు చెయ్యొచ్చు. ఉమ్, చేపనేమో మా రైతులకి ధాన్యం కొనడానికి డబ్బులు లేవా, మొక్కజొన్న కొనడానికి డబ్బులు లేవా, ఔటర్ రింగ్ రోడ్కి 189 కిలోమీటర్లా. సార్, ఇప్పుడు ఇదంతా కలుపుకుంటే ఓఆర్ఆర్ అనేది విజయవాడ కానివచ్చు, గుంటూరు కావచ్చు, వీళ్ళందరికీ అవసరం ఉంది కదా. అవసరం అంటే సార్, నేను చదివి వినిపిస్తాను, ఒకసారి మీరు వినండి సార్. ఎవరు? సార్, నేను ఒక పోస్ట్ నేను మీకు చదివి వినిపిస్తాను, ఒక్కసారి వినండి. మీరు చెప్పిందంతా నేను విన్నాను కాబట్టి 1 minute మీకు చదివి వినిపిస్తా. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, మీలాంటి రాజకీయ నాయకుల వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాలు అభివృద్ధి లేక నాశనం అయిపోయాయి. మీరు ఓఆర్ఆర్ అంటున్నది విజయవాడకి, గుంటూరుకి వెళుతున్న కొత్త బైపాస్ అని అనుకోవాలి. మొన్ననే విజయవాడకి బైపాస్ వేశారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ బైపాస్ వేయడానికి 15 సంవత్సరాలు పట్టింది. అది పూర్తయ్యేసరికి ఊరు బైపాస్ని దాటి వెళ్ళిపోయింది. అదే బైపాస్ ఇప్పుడు అమరావతి మధ్యలో నుంచి వెళ్తుంది. ఇప్పుడు కొత్తగా వేయబోయే బైపాస్ను ఇబ్రహీంపట్నం కొండలు దాటి వేయాలి. అంటే దాదాపు కంచికచర్ల దగ్గరగా విజయవాడకి బైపాస్ రావాలి. అక్కడ క్రాస్ అయినప్పుడు అది గుంటూరుకి కూడా బైపాస్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చెప్తున్న ఓఆర్ఆర్ అనేది విజయవాడ గుంటూరుకి వెస్ట్ బైపాస్ అవుతుంది. మరి తూర్పు పక్కన రోడ్డు ఎందుకంటే మచిలీపట్నం పోర్టు తయారవుతుంది. ఇంకో 1-2 సంవత్సరాల్లో పూర్తవుతుంది. మచిలీపట్నం పోర్టు ట్రాఫిక్ అటు కలకత్తా వెళ్ళే హైవే వెళ్ళాలనుకున్నా, అటు చెన్నై హైవే వెళ్ళాలన్నా విజయవాడలో నుంచి వెళ్లాల్సి వస్తుంది. అందుకని దాన్ని కలకత్తా హైవేకి కనెక్ట్ చేయాలి, చెన్నై హైవేకి కూడా కనెక్ట్ చేయాలి. అలా చేస్తే అది విజయవాడ గుంటూరుకి ఈస్టర్న్ బైపాస్ అవుతుంది. ఇది మొత్తం కలిపితే ఒక రింగులా ఏర్పడుతుంది. దాన్నే ఓఆర్ఆర్ అంటున్నారు. అంతే. ఓఆర్ఆర్ అనేది ఒక స్పష్టమైన ఉద్దేశంతో వేస్తున్నారు. విజయవాడ గుంటూరుకి బైపాస్ అవసరం ఉంది. అలాగే విజయవాడ గుంటూరు మధ్యలో వేగంగా పెరుగుతున్న ప్రాంతానికి కూడా బైపాస్ అవసరం. అడ్డుకోవడమే పోరాటం అనుకునే మైండ్ సెట్ నుంచి మీరు అర్జెంటుగా బయటకు రావాలి. నా సజెషన్ ఏంటంటే రిటైర్డ్ అయిపోండి సార్, మేము ఉన్నాం కదా, మా ప్రాంతం కోసం మేమే పోరాడుకుంటాం. మీరు రిటైర్ అయ్యి కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చోండి అంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో మీరు మాట్లాడిన మాటల గురించి ఇంత పెద్ద పోస్ట్ పెట్టారు.
అమ్మా హ్మ్. ఆ, వారి పేరు సతీష్ వారి పేరు చాణిక్య గారు, చాగంటి గారు, ఏంటమ్మా? సతీష్ చాగంటి గారు సార్. అర్థం కాల. సతీష్ చాగంటి సార్, సతీష్ చాగంటి, కాదమ్మా, చాగంటి సతీష్. సతీష్ గారు హ్మ్. ఎవరు? విజయవాడే సార్. అంటే ఈ నా ప్రాంతం గురించి నేను పోరాడుకుంటా అన్నారంటే ఇదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటారు కదా సార్. మంచిదే, పోరాడమనండి, ఎవరు కాదన్నారు. హ్మ్. భారతదేశంలో ఇప్పటికీ హైదరాబాద్ 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్, లాంగెస్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్ ఇండియా. హ్మ్. ఢిల్లీ 87 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్, హ్మ్. చెన్నై 62, హ్మ్. బెంగళూరు 60. అటువంటిది ఇక్కడ 189 కిలోమీటర్ల హ్మ్. ఒక 6 లేన్ రోడ్డు, అటు రెండు ఇటు రెండు సర్వీస్ రోడ్డుకి హ్మ్. మాక్సిమం 60 మీటర్లు సరిపోతుంది. అదే సార్, అలా సరిపోతుంది. ఇంత సార్ డ్రైనేజీ అని ఇతరత్ర మీడియన్ అన్నిటికీ కలిపి 70 to 75 మీటర్స్ తీసుకుంటారు. హ్మ్. అటువంటిది అమరావతి ఓరార్కి హ్మ్. 140 మీటర్లు. హ్మ్. అర్థమైందా? సార్ నేను మొదటి నుంచి చెప్తున్నా, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించింది. దాన్ని వద్దు అనడానికి మీరెవరు అనే ప్రజలు అడుగుతున్నారు సార్ అని అంటున్నా. బాగా మళ్ళీ చెప్పారు. మీరు అదే క్వశ్చన్ మాట్లాడుతున్నారు, అదే ఆన్సర్ చెప్తూ ఉన్నారు. అదే నేను కూడా చెప్తున్నా. హ్మ్. నా ముందు కాకపోతే కాశీ దాకా దిగుతానన్నాడంటే వెనక ఒకడు. హ్మ్. అట్లా హ్మ్. అవసరం అయిన వారికే తీసుకోవాలి. హ్మ్. అవసరం లేకుండా హ్మ్. రైతులను ఎందుకు సఫర్ చేస్తారు? ఇప్పుడు అమరావతిలో ఆ రోజున మేము ఆ 3 పంటలు పండే జరీ పొలాలు వదిలిపెట్టి ఆ మెట్ట పొలాల్లో తీసుకోవయ్యా అంటే వినిపించుకోవాలా. హ్మ్. అవన్నీ కరతపు చెట్లు పెరిగి 12 ఏళ్ళు అయింది. అవన్నీ కొట్టేస్తానికి 40 కోట్లు ఖర్చు పెట్టి జేసీబీలు పెట్టి ఆ ముళ్ళ చెట్లన్నీ కొట్టించాడు. అర్థమైందా? హ్మ్. సార్, అమరావతి భూములు, అమరావతికి సంబంధించి మనం వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్. ఈ ఓఆర్ఆర్ కి సంబంధించిన అంశం గురించే నేను మాట్లాడదలుచుకున్నాను. మీ అభిప్రాయాన్ని చెప్పారు. థ్యాంక్ యూ సార్. అట్లా మంచిది తల్లి. థ్యాంక్ యూ సార్. ఓకే.